చక్రి నా భర్త అని విక్కీకి చెప్పిన మహాలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకునేద్దాం. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మహాలక్ష్మి మళ్ళీ ఇంట్లోకి రావడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో సంతోషపడిపోతారు. ఎందుకంటే ఇంటి నుంచి ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోయింది. చక్రి తన పట్ల ప్రవర్తించిన తీరికి బాధపడే వెళ్ళిపోయిన మహాలక్ష్మి మళ్ళీ తిరిగి రావడంతో అందరి ముఖాల్లో ఆనందం సంతోషం వెళ్లి విరుస్తుంది. ప్రతి ఒక్కరితో కలిసిపోతుంది. అప్పుడప్పుడు చక్రిని మాత్రం ఇంట్లో నుంచి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, బయట రూమ్ చూసుకున్నారా లేదా అన్నట్టు ప్రశ్నలు అడిగి తనని బాధ పెట్టడా అంటే తనని ఆట పట్టించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నదమ్ముల్ని విడదీయాలి అన్న ఆలోచన మహాలక్ష్మికి అయితే లేదు. కానీ ఆట పట్టించాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మహాలక్ష్మి అయితే వాళ్ళని అంటే చక్రిని పదే పదే అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా అడుగుతూ ఉండేసరికి చక్రి అయితే చూసుకుంటున్నానండి, వెళ్తున్నానండి అని చెప్పి ఇంకా చెప్తాడు. కానీ తన మనసులో మాటను అంటే మహాలక్ష్మిని చక్రి ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మహాలక్ష్మికి చెప్పాలి. నా మీద కోపం పోయేటట్టు చేసుకోవాలి. ఆ రోజు గదిలోకి వచ్చింది తాగే తప్ప మేము మీతో తప్పుగా ప్రవర్తించడానికి కాదు అన్న విషయం మహాలక్ష్మికి అర్థమయ్యేటట్టు చెయ్యాలి అని చక్రి కాస్త అనుకుంటాడు. అలా అనుకుని ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే హారిక కలిసి చక్రికి విడాకులు ఇవ్వమని చెప్పింది కదా. ఇవ్వమని చెప్పేసరికి అదే విషయం చక్రితో మాట్లాడడానికి ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ షాప్ దగ్గర అసలు విషయం కాస్త చెప్పేస్తుంది. నాకు విడాకులు కావాలి అని. ఇంకా చక్రి కూడా విడాకులు ఇస్తానన్నట్టుగానే మాట్లాడతాడు. మహాలక్ష్మి సరే నేను వెళ్తాను అనేసరికి నేను వస్తాను అనగానే నాకు వేరే పనుంది నేను వెళ్తానని మహాలక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మహాలక్ష్మి ఇంట్లోకి అలాగా కొంచెం సైలెంట్గా లోపలికి వెళ్ళిపోవడంతో వెనకాల చక్రి వస్తాడు. ఏంట్రా నువ్వు కోడలి పిల్ల కలిసే వచ్చారా ఏంటి? కలిసే వచ్చాము, ఇంకా ఎప్పటికీ కలవమని మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది అనగాని ఏమైందిరా చక్రి చెప్పు, ఏంటి నీ బాధ అనగాని ఆ రోజు నా బాధ చెప్పుకుంటేనే కదా అలాంటి తప్పుడు సలహా ఇచ్చావు. ఇప్పుడు నీ బాధ మాత్రమే వింటాను, సలహా మాత్రం ఇవ్వను. ఒక తండ్రిగా కొడుకు బాధపడుతూ ఉంటే చూసి ఉండలేను కాబట్టి నీ బాధ ఏంటో నాకు చెప్పు. నేను ఆర్చలేకపోవచ్చు, తీర్చలేకపోవచ్చు, కానీ నేను నీ మనసులోని బాధను పంచుకోవడానికి ఒక స్నేహితుడిలా అయితే ఉంటాను కదా. ఏమైందిరా ఎలా రా కూర్చో అనేసరికి మహాలక్ష్మి గారు అనగానే తను ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయిందిలే, ఇప్పుడు బయటికి రాదు అని చెప్పి ఇంకా చక్రిని పక్కన కూర్చోబెట్టుకునేసరికి ఏమైందిరా ఏంటి నీ బాధ చెప్పు అనగానే నాన్న నాకు చాలా బాధగా ఉంది నాన్న, కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అనగానే ఏమైందిరా అంత కష్టం నీకేమొచ్చింది? అందరినీ నవ్విస్తూ నువ్వు నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా యాక్టివ్గా తిరిగే నువ్వు నీ కళ్ళల్లో బాధ ఏంట్రా, అసలు ఏం జరిగిందో చెప్పు అనగాని మహాలక్ష్మి గారు నాకు విడాకులు ఇస్తాను అంటున్నారు అనేసరికి ఒక్కసారిగా నారాయణ షాక్ అవుతాడు. షాక్ అవ్వడంతో మహాలక్ష్మి అప్పుడే గదిలోంచి బయటికి వస్తూ తండ్రి పక్కన కూర్చున్నాడేంటి అనుకుంటూ తలుపు పక్కన నిలబడి అక్కడ నిలబడి వింటూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలు. ఏంట్రా ఏమంటున్నావు? మహాలక్ష్మి నీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అనగాని అవునన్నా, మహాలక్ష్మి గారు నాకు విడాకులు కావాలి అని అడిగారు. ఆవిడ సంతోషం కోసమే నేను ఆవిడ్ని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు తన సంతోషం కోసమే విడాకులు ఇచ్చేస్తాను నాన్న అని చెప్పాను. కానీ నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? మహాలక్ష్మిని నువ్వు ప్రేమించావు, ఆ విషయం మర్చిపోయావా? నేను ఆ విషయం చెప్పడానికి వెళ్తేనే కదా మహాలక్ష్మి గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
నువ్వు చెప్పడానికి వెళ్ళడం తప్పు కాదురా, కానీ వెళ్ళే విధానమే తప్పు. నువ్వు ధైర్యం కోసం తాగావో లేక మహాలక్ష్మి మీద ఉన్న ప్రేమ బయటికి చెప్పడం కోసం తాగావో తెలియదు, కానీ నువ్వు మందు తాగి ఆ టైంలో అమ్మాయి గదిలోకి వెళ్ళడం తప్పు, అంతే. అంతకు మించి తను నిన్ను వేరే రకంగా అనుకోవడం లేదు. నేను చెప్పాను, ఆ తప్పు వెనుక దాగి ఉన్న పరిణామం, అసలు ఆ తప్పు జరగడానికి కారణం నేనేనని, నేను చెప్పడం వల్లే వాడు గదిలోకి వచ్చాడని మహాలక్ష్మికి చెప్పి క్షమాపణ కోరాను. నన్నైతే క్షమించింది అనుకో, నిన్ను కూడా క్షమించింది అనగానే నాకు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు నాన్న అని చెప్పనేసరికి, ఎప్పుడైతే మొట్టమొదటిసారి మహాలక్ష్మి గారిని చూశానో మన ఇంటికి తగ్గ కోడలు తనేనని, మన ఇంటి మీద ఉన్న నింద, మన ఇంటి మీద జనాలందరూ అనుకున్న మాటలు అన్నీ కూడా తొలగిపోవాలంటే మహాలక్ష్మి గారి వల్లే అవుతుందని అనుకున్నాను. కానీ ఆవిడ అంత పెద్ద కోటీశ్వరాలని తెలియలేదు. ఆ ఇంట్లో డ్రైవర్గా జాయిన్ అయిన తర్వాత నాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి. అసలు ఏ మాత్రం అహంకారం కానీ గర్వం కానీ ఏమీ ఉండదు. ఆ ఇంట్లో సింపుల్గా బ్రతికే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది మహాలక్ష్మి గారే. ఒక పనోడికి అంటే ఒక డ్రైవర్కి తన చేత్తో భోజనం తీసుకొచ్చి ఇచ్చే ఉదారమైన మనసు మహాలక్ష్మి గారిది. నేను మొదటిసారి చూసినప్పుడే తనని ప్రేమించాను. ఫస్ట్ ఇన్ సైట్ అంటారు కదా, ఆ రకంగా నేను ప్రేమించాను. తర్వాత నాకు ఆ అమ్మాయి దక్కుతుందా అని అనుకునేసరికి పదే పదే అమ్మాయి నీకు మళ్ళీ నీ కంటికి ముందు వస్తే మాత్రం ఖచ్చితంగా తను నీ సొంతం అవుతుంది అన్నారు. అందుకే అప్పుడు అంత రిస్క్ అయినా, వాళ్ళు నన్ను ప్రాణాలు తీసేస్తారు అని తెలిసిన మహాలక్ష్మి గారికి నేను సహాయం చేశాను. ఇప్పుడు ఆవిడ ఈరోజు కాకపోతే రేపటికైనా సరే లేదా ఎల్లుండికైనా సరే నా మనసులోని ప్రేమ ఆవిడికి చెప్పి నన్ను తన భర్తగా అంగీకరించమని అడుగుదామనుకున్నాను. ఈలోనే నేను వేసిన విత్తనం ఇంకా పై అంటే చిగురించక ముందే అక్కడే రాలిపోయినట్టు అయిపోయింది నాన్న. కానీ మహాలక్ష్మి గారిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తాను నాన్న, మహాలక్ష్మి గారు నా జీవితంలో ఉన్నా లేకపోయినా నేను మరొకరినంటూ పెళ్లి చేసుకోను. నా జీవితానికి ఇంకా ఈ జన్మకి మహాలక్ష్మి గారే నా భార్యను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మహాలక్ష్మి గారే. అలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నా కానీ నా మనసులోంచి మాత్రం తను ఎప్పటికీ దూరం కాదు. అంత ఇష్టం తనంటే నాకు. అందుకే ఎప్పటికీ కూడా తననే భార్యగా అనుకుని జీవితాంతం బ్రతికేస్తాను నాన్న. తను నా లైఫ్లో ఉంటే తను సంతోషంగా ఉండదేమో, తను ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండనివి నాన్న. విడాకులు ఇచ్చేస్తాను నాన్న అనగానే, నువ్వు మహాలక్ష్మి లేకపోతే ఉండగలవా చక్రి అనగానే, నాదేముంది నాన్న, నాదేముంది, నా వల్ల ఒక ఆడపిల్ల సంతోషంగా ఉంటుందంటే చాలు. నేను ఆ ఇంట్లోంచి బయటకు తీసుకురావడానికి రిస్క్ చేశాను. ఇప్పుడు తను మన ఇంట్లో అందరితో పాటు కలిసిపోయింది. కానీ తను ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉంటే అంతా కూడా సంతోషంగా ఉంటాం కదా అని అనుకున్నాను. కానీ తను నా లైఫ్లోంచి ఈ ఇంట్లోంచి కూడా తొందరలోనే వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ముందైతే నా లైఫ్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇచ్చేస్తానన్నా, విడాకులు ఇచ్చేస్తాను అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి అయితే అదంతా కూడా విన్న చక్రి అయితే చక్రి మాటలు విన్న మహాలక్ష్మి అయితే అలా షాక్ అయిపోతుంది. ఇంకా అలానే తన గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, చక్రి నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడా? అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికంటే ముందే చక్రి నన్ను ప్రేమించాడా? నన్ను ప్రేమించడం వల్లే నాకు అంత హెల్ప్ చేశాడా? ఇప్పుడు ఈ ఇంట్లో నేను వీళ్ళతో ఇంతలా కలిసిపోవడానికి కారణం చక్రియే కదా. ఇప్పుడు చక్రిని నా లైఫ్లోంచి నేను దూరం చేసుకోవాలా? నా సంతోషం కోసం తను జీవితాంతం పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. చక్రి లాంటి మనిషిని నేను వదులుకోవాలా, లేక చక్రితోటే కలిసి నా జీవితాన్ని పంచుకోవాలా అని ఆలోచిస్తూ మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయి చక్రి పడుకున్నాడు కదా, అది చక్రి రూమే. ఆ గదిలోకి వెళ్ళి అక్కడ సొరుగులో ఉన్న అంటే ఒకసారి డైరీ రాయడం చూస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి చూసేసరికి మహాలక్ష్మి మీద తను ఎంత ప్రేమను పెంచుకున్నాడో, ఎంతెలా తను ప్రేమిస్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా చక్రి రాయడం అదంతా కూడా చూసి మహాలక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. కన్నీళ్లు ఆగకుండానే నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించి నేను చక్రి నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నాను. నన్ను ఎంతలా ప్రేమించే వ్యక్తి భర్తగా దొరికినందుకు నేను ఎంత సంతోషపడాలి. అందుకే నేను చక్రి నుంచి దూరం కాకూడదు అని మహాలక్ష్మి కాస్త నిర్ణయం తీసేసుకుంటుంది. ఇంకా రోజు మహాలక్ష్మి చక్రితోటి మాట్లాడకుండానే సైలెంట్గా ఉంటుంది. చక్రి కూడా రోజు చాలా ఆలస్యంగా వస్తాడు. భోజనం చేయవా చక్రి అనగానే నాకు ఆకలిగా లేదన్నయ్య అని చెప్పి పడుకుంటాడు. అదంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది మహాలక్ష్మి అయితే. ఎందుకంటే విడాకులని చెప్పేసింది కదా, సో దాని గురించే చక్రి ఆలోచిస్తున్నాడని మహాలక్ష్మి అనుకుంటుంది. నిజానికి చక్రి ఆలోచించేది కూడా దాని గురించే. పాపం తను లైఫ్లోంచి మహాలక్ష్మి వెళ్ళిపోతే తన భవిష్యత్తు ఏమైపోతుందా అని చక్రి ఎప్పుడూ ఆలోచిస్తూ ఇంకా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా తిండి తినడు. మహాలక్ష్మి వచ్చేసరికి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉంటాడు చక్రి అయితే. ఇంకెలా చేస్తూ ఉండగానే ఆఫీస్లో వింటేజ్ హోమ్ని చూడాలి అని ఆల్రెడీ విక్కీ చెప్పాడు కదా, వెళ్దాము అనుకుంటారు. కానీ ఈలోపు అన్ని ఇల్లులు చెప్పిన ఇల్లులన్నీ కూడా చూడగా చివరికి మిగిలింది మహాలక్ష్మి వాళ్ళ ఇల్లే. లక్కీ అని పిలిచేసరికి ఏంటి విక్కీ అనగానే, అదేంటి నువ్వు ఎవరిదో ఇల్లు చూశానో చెప్పావు కదా, ఆ ఇంటికి ఎప్పుడు వెళ్దాము అనగానే రేపే వెళ్దాము అని చెప్పి అదే మాట ఇక్కడ పెద్దికి చెప్తుంది. పెద్దికి చెప్పడంతో పెద్ది అయితే ఏంటమ్మా ఇక్కడికి వస్తున్నారు అనగానే, అవును పెద్ది, మా ఆఫీస్ నుంచి ఇద్దరు వస్తారు, మేము ముగ్గురం కలిసి వస్తాము అని చెప్పాను. కానీ సరేనని చెప్పనేసరికి ఎందుకన్నయ్యా ఎందుకు ఒప్పుకున్నావు, వాడు వచ్చేవాడు ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పనేసరికి నీకేంట్రా అంత బాధ, నోరు మూసుకుని వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పాను. కానీ వెంటనే ఇంక అందరూ కూడా రెడీ అయి ఉంటారు. రెడీ అయి ఉండేసరికి ఈలోపు మహాలక్ష్మి వాళ్ళు కారులో రానే వస్తారు. కారులో రావడంతో చక్రి అతను చూడడంతో వీడేంటి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని కుళ్ళుకుంటూ ఉంటాడు. కుళ్ళుకుంటూ ఉండేసరికి లోపలికి తీసుకొస్తారు. ఇతని పేరు ఇది, ఇతని పేరు ఇది అని అందరినీ పరిచయం చేస్తుంది మహాలక్ష్మి. ఇంకా చక్రి మిగులుతాడు. చక్రి మిగిలేసరికి నువ్వే కదా ఆ రోజు వచ్చి ఫూలిష్గా ఆఫీసులో ప్రవర్తించావు, ఇంతకీ మహాలక్ష్మి నీకు ఇతను ఏమవుతాడు అని చెప్పనేసరికి మహాలక్ష్మి ఏం చెప్తుందా అని అందరూ అనుకుంటారు. చక్రి ఏమనుకుంటాడంటే నా భర్త అని చెప్తుంది అనుకుంటాడు. అయినా నా పిచ్చి కాకపోతే నాకు విడాకులు ఇవ్వాలనుకున్న మనిషి వాళ్ళ ఆఫీసులో నన్ను తన భర్తగా ఎందుకు చెప్తుంది, నా పిచ్చి అంతే అనుకుని ఇంకా ఏం కాదు చెప్పదులే అని బురదించుకుంటాడు. బురదించుకునేసరికి చెప్పు మహాలక్ష్మి ఏమవుతాడు అతను అని చెప్పాను. కానీ ఆయన నా భర్త అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి అతను నీ భర్త అని చెప్పాను. కానీ అవును అతనే నా భర్త, నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది అని మెడలో ఉన్న మంగళసూత్రాలు చూపిస్తుంది. ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. మైండ్ బ్లోయింగ్ తెలుసా, అసలు నువ్వు ఈ సమాధానం చెప్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు తను నీకు భర్త ఏంటి, తనని నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు, అసలు మీ ఇద్దరికి ఎలా పెళ్ళయింది అనగానే మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, నేను అందుకే ఆ ఇంటి నుంచి అంటే మా ఇంటి నుంచి నేను ఈ ఇంట్లో ఉంటున్నాను, నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అవుతాడు. పక్కనే ఉన్న దివ్య కూడా షాక్ అవుతుంది. అదేంటి నేను అప్పుడు అడిగినప్పుడు పెళ్ళి కాలేదు అని చెప్పింది, మరి ఇప్పుడేంటి పెళ్ళయింది అది ఇది అంటూ చెప్తుంది, అసలేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూనే షాక్ అయిపోతుంది. నిజంగా మహాలక్ష్మి అనగానే అబద్ధం ఎందుకు చెప్తాను, కావాలంటే ఆ గోడకున్న ఫోటో చూడండి అనేసరికి గోడకి మీద ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఈ గోడ మీద ఎప్పుడు పెట్టారు, ఇది తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశాను కదా నేను, ఈ ఫోటో మళ్ళీ బయటకు ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు ఫోటో బయట పెట్టినప్పుడే కదా విషయాలన్నీ బయటకు వచ్చాయి.
సో అందుకని ఈ ఫోటో ఎందుకు ఎప్పుడు బయటకు వచ్చింది అన్న ఆశ్చర్యంలోనే ఉంటారు. అందరినీ చూసి వాళ్ళిద్దరూ పెళ్లి ఫోటో చూసి ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. సరే ఇల్లు చూస్తాం పదండి అని చెప్పి ఇంకా అన్ని రూములు అన్ని చోట్లకి తీసుకెళ్ళి చూపిస్తుంది. చూపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అనగానే నిజంగా తను నా భర్తే అని చెప్పి ఇంకా చెప్తుంది. ఈ భర్త అని చెప్పినప్పటి నుంచి స్టాచ్యూ అయిపోయిన చక్రి మాత్రం కదలడు మెదలడు, అలా స్టాచ్యూలా ఉండిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి రే చక్రి అంటూ అందరూ పిలుస్తారు. పిలిచేసరికి చక్రిలో కదలిక ఉండదు. ఇంకా మహాలక్ష్మి వాళ్ళని పంపేసి వచ్చి చక్రి అంటూ చక్రి భుజం మీద చేయి పెట్టి ఇలా షేక్ చేస్తూ ఉంటుంది. షేక్ చేసేసరికి అప్పుడు నార్మల్ స్థితికి వస్తాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఏమంటున్నారు? నేను నీ భర్తనా అని చెప్పనగానే అవును చక్రి, నేను విడాకులు అడగగానే సరే అని ఒప్పుకున్నావు. కానీ నువ్వు మీ నాన్నగారితో నీ మనసులోని బాధ చెప్పుకోవడంతో పాటు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో, నేనంటే నీకు ఎంత ఇష్టమో నేను నీ మాటల్లో విన్నాను. తర్వాత నీవు రాసిన పుస్తకంలో కూడా చదివాను. నాకు అప్పుడర్థమైంది, నేను ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ఒక వ్యక్తి నన్ను ప్రేమించి నాకు ఏ ప్రమాదం రాకూడదని కంటికి రెప్పలా కాపాడే ఇంటికి తీసుకొచ్చి ఇంతమందిని కాపలా పెట్టాడు. ఆ రోజు కూడా నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేయలేదు. అందుకే నేను మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాను. చెయ్యి వేయలేదు కానీ నీ మనసులోని ప్రేమను చెప్పాలనుకున్నావు. ఎలా చెప్పాలో నీకు ధైర్యం లేక ధైర్యం కోసం ఆ రోజు తాగావు అని నాకు అర్థమైంది. అందుకే నేను మా బాస్ వాళ్ళ ముందు ఇప్పటి వరకు నాకు పెళ్లి కాలేదనే చెప్పాను. నీ మంచి మనసుని నీ ప్రేమని చూసిన తర్వాత ఇంకా నా మనసు మార్చుకోవాలని అనుకోలేదు. అందుకనే నాకు పెళ్ళయింది, నువ్వే నా భర్తవి అని చెప్పాను. విడాకులు కూడా ఇస్తాను అని చెప్పాను కదా, విడాకులు కూడా ఇచ్చేది లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా మహాలక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా? చక్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నీకు తెలుసా అనగానే తెలుసు పెద్ది, నేను చదివిన తర్వాతే అర్థం చేసుకున్నాను చక్రి గారు నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నారా అని. అందుకే ఆయన్ని బాధ పెట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఆయనకి విడాకులు ఇవ్వను, ఆయనతోటే కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పేసరికి చక్రి అయితే తన ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి విడాకులు ఇస్తాను అని చెప్పిన అమ్మాయి విడాకులు ఇవ్వకుండా తన్ను ఇష్టపడ్డ వ్యక్తికితో పాటు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడేసరికి కలలో కూడా ఏమాత్రం జరగదు అనుకున్న పని జరిగినప్పుడు మన ముఖంలో మన జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుందో అప్పుడు చక్రి మనసులో తన లైఫ్లో ఇంత అద్భుతం జరిగినందుకు చక్రి అయితే చాలా సంతోషపడిపోతాడు. ఇంకా అలా సంతోషపడేసరికి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. రే నక్క తొక్కవరా, మహాలక్ష్మి లాంటి అమ్మాయే నీకు భార్యగా వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే పాపం అనుకున్నాను. కానీ నీ ప్రేమను అర్థం చేసుకుని మహాలక్ష్మి నిజంగా నీ కోసం ఉండిపోయింది అని చెప్పి ఇంకా చక్రికి మాధవ ఇటు కేశవ అందరూ చెప్పేసరికి చక్రి మాత్రం చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఆ రోజు అంటే సంతోషపడతాడు కానీ తాను కంట్రోల్ చేసుకుంటాడు. తొందరపడి నిర్ణయం తీసుకోవాలి, తనతో భర్తలా ఉండాలి అని ఆలోచించడు. మహాలక్ష్మి తనను ఒప్పుకుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అన్న ఆలోచన పక్కన పెట్టేసి ఇంకా మహాలక్ష్మిని ప్రేమించడం మొదలు పెడతాడు. మహాలక్ష్మి చక్రి ఇద్దరు బయటికి వెళ్ళడం, సాయంత్రం మాటలు అలా వెళ్ళడం ఎలా వెళ్ళడం, తనతో టైం స్పెండ్ చేయడం, ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకోవడం, ఇంకా అంతా కూడా నార్మల్గా మహాలక్ష్మి బిహేవియర్ చూసి అన్న చాలా సంతోషంగా ఉందన్నా,
మహాలక్ష్మి వదిన ఇంకా ఇక్కడే ఉండిపోతుంది, ఇంకా ఎటు వెళ్ళదు, చాలా చాలా సంతోషంగా ఉందన్నా అని చెప్పి ఇంకా కేశవ కన్నాయ్ వీళ్ళు మాట్లాడుకునేసరికి చక్రికైతే భూమి మీద కాలు నిలబడదు. నారాయణ కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఈ అమ్మ ఇక్కడే ఉంటే ఇంకా నాకు ఈ వీటితో అవసరం లేదు, నేను హ్యాపీగా ప్రశాంతంగా నా కొడుకుల జీవితాలు ఏమీ కాలేదు అని సంతోషంగా ఉంటాను అని చెప్పి తన మనసులో అనుకుంటాడు నారాయణ. అయితే మహాలక్ష్మి ఇచ్చిన షాక్కి ఇంకా విక్కీ అయితే షాక్ అయిపోతాడు. ఇంత అందమైన అమ్మాయికి అంత మొరటోడ్లా ఉండేవాడు భర్తగా రావడం ఏంటి? నేను మహాలక్ష్మిని ఇష్టపడ్డాను, అప్పటికే మహాలక్ష్మి పెళ్ళయ్యే ఇంట్లో అడుగు పెట్టిందనమాట. ఇన్ని రోజులు చెప్పలేదు, అందుకే తను నాతో ఎంత కంట్రోల్గా ఉండాలో అంతే కంట్రోల్గా ఉంది, అంతకు మించి శృతి మించాలని మాత్రం తను అనుకోలేదు అని చెప్పి ఇంకా విక్కీ అనుకునేసరికి అప్పుడే అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన దివ్య, ఏంటి విక్కీ, నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావు కదా, మహాలక్ష్మి తన భర్త చక్రి అని చెప్పడంతో నీ ఫేస్ డల్ అయిపోయింది కదా అని చెప్పి దివ్య అడిగేసరికి, నో అలాంటిదేమీ లేదు దివ్య అని చెప్పాను. కానీ ఎందుకు విక్కీ నా దగ్గర అబద్ధం ఆడతావు, నువ్వేంటో తెలీదా, మహాలక్ష్మిని నువ్వు ఇష్టపడ్డావని నాకు అర్థమైంది, మరి నీ మనసులో ప్రేమను చెప్పకుండా ఉండడమే మంచిదనుకుంటున్నావా అనగాని, అంతే కదా మరి, పెళ్ళైన అమ్మాయిని ఇష్టపడి తను తన భర్తతో సంతోషంగా ఉండాలి కానీ తన భర్తను వదిలేసి నాతో వస్తుందా ఏంటి? పైగా తనకు పెళ్ళయింది అన్న విషయం ఇప్పుడే కదా బయట పెట్టింది, మర్చిపోవడానికి కొంచెం సమయం పడుతుంది అంతే, అంతకు మించి ఏమీ కాదు అని చెప్పనగానే, సరే విక్కీ నీ ఇష్టం, నువ్వైతే హ్యాపీగానే ఉన్నావు కదా అని చెప్పాను. కానీ ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది, అది చాలు, ఇంకా డీప్ అవ్వకముందే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ మీదే చూసుకోవాలి అని చెప్పి ఇంకా విక్కీ అయితే చెప్తాడు. చెప్పడంతో ఇంకా దివ్య అనుకుంటుంది, ఇక్కడ చక్రి అయితే మహాలక్ష్మిని రోజుకి ఇంప్రెస్ చేయాలని మహాలక్ష్మి కూడా చెప్పడంతో మహాలక్ష్మి ఇంకా చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా చక్రి ఇద్దరు కూడా క్లోజ్గా ఉంటారు. ఇంకా అది చూస్తూ నారాయణ, పెద్దోడికి కూడా ఒక మంచి సంబంధం కుదిరి పెళ్ళి జరిగిపోతే బాగున్ను, ఇంకా ఉన్నది ఇద్దరు ఉంటారు, ఈడేదో బుస్సు బిస్సు అని ఏదో అంటున్నాడు కాబట్టి వీడికి ఆ అమ్మాయితోటే పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, నా కొడుకులు కోడళ్లతో ఇల్లు కలకల్లాడిపోతూ మామయ్య గారు ఇది తీసుకోండి, మామయ్య గారు అది తీసుకోండి అంటూ ఇల్లు కలకల్లాడితే ఎప్పుడు చూడస్తానో ఏంటో అని ఇంకా నారాయణ కాస్త తెగ సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి నారాయణ, ఏంటి అంతలా గాల్లో మేడలు కడుతున్నావు అనగానే, ఏమీ లేదురా, మహాలక్ష్మి నిన్ను ఇష్టపడుతుంది కదా, ఈ శుభ సందర్భంలోనే పెద్దోడికి కూడా ఏదైనా సంబంధం సెట్ అయితే బాగుండేది అని చెప్పాను. కానీ అదే చూస్తున్నాను, తర్వాత అయినా సరే అన్నయ్య అయినా సంతోషంగా ఉండాలి కదా, అందుకోసమని చూస్తున్నాను అని చెప్పి మాట్లాడడంతో, సరే ఏదో ఒక సంబంధం అన్నయ్యకి సెట్ అయిపోతే అంతకు మించిన సంతోషం ఆనందం ఇంకేం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతుండేసరికి వాడి మంచి మనసుకు ఎక్కడో చోట మంచి అమ్మాయే దొరుకుతుంది, మన ఇంట్లో కలివిడిగా కలిసిపోయే అమ్మాయి, పైగా మహాలక్ష్మి కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి ఈసారి పెద్దోడికి కూడా పెళ్ళి అయిపోతుందని నా మనసు కనిపిస్తుందిరా చక్రి అనగానే, ఖచ్చితంగా అవుతుంది నాన్న, నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా చక్రి అన్నయ్యకు పెళ్లి మాధవ్ అన్నయ్యకి పెళ్లి జరుగుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది అని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి, మహాలక్ష్మి ఇంట్లో ఉంది కాబట్టి మహాలక్ష్మి చక్రిని భర్తగా విక్కీ ముందే చెప్పేసింది కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా మాధవ్ కూడా పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.